రియాక్షన్ ఏంది? మీ రియాక్షన్ ఏంది? ఫస్ట్ టైం మీరు చూస్తారా? ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఉందా? అరే మీరే పెద్దగా ఉందా? 2 feet జస్ట్ వస్తుంది. 22 ఇప్పుడే ఉన్నది. ఇప్పుడే ఉన్నది 22. ఆడు ఏడవ చూస్తుంటారు. ఏం రా నీకు ఇక్కడికి అనిపిస్తలే వినయ్? నీకే ఎట్లా అనిపిస్తుంది? బ్లాస్ట్ ఉన్నాయి సార్. బ్లాస్టా? మన డ్రీమ్ లాగా ఉంది. డ్రీమ్ లాగానే వచ్చిన తర్వాత ఆన్ ద స్పాట్ ఒక మోడిఫికేషన్ చెప్పినాం మేము. అందుకోసమే ఒక చెయ్యి అనేది కొంచెం స్లైట్లీ మేము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనర్చా వ్లాగ్. సో గైస్, ఇవాళ మీరు చూసుకోవచ్చు, మొన్ననైతే ఏదైతే వీడియో పెట్టినా నేను, ఆ వీడియోకి ఫైనలీ మా టీం JHRY రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి అన్న మొత్తం గణేష్ని చూపెట్టాలి అని చెప్పిర్రు. మీ లెక్కనే అన్న అందుకోసమే చూపెట్టలేరు అబ్బాయి, మీరు వచ్చి చూడాలని. సో ఆల్రెడీ మన వాళ్ళు వచ్చేసి చూసుకోవచ్చు. సో ఒక్కసారి ఇప్పుడు మనం ఇలా రియాక్షన్ చూద్దాం, ఇలా రియాక్షన్ ఎట్లుందో. సో గైస్, లెట్స్ గో. Are you excited? Yes. Are you excited? Yes. Let's move. Dream Ganesh, JHRY. अरे आगा क्वेश्चन आगो विजय भाई मैं तुम्हारा फोटो भेजा, देखो वो बताओ. भाई तुम उनको फोटो भेजो ना, वो तुम्हारा भेजा, उनको भेजो. हो जाता हूँ. అరే మీరే చెప్పారు కదా అన్న మొన్న. ఎట్లా కనిపిస్తుంది వినయ్? పెద్దగా ఉందా? 2 feet జస్ట్ 4 feet బ్యాక్గ్రౌండ్. ఎన్ని ఫీట్స్ అన్న? 22 ఇప్పుడే ఉన్నది. ఇప్పుడే ఉన్నది 22. ఇప్పుడే 22 ఉందిరా. 20 18 అనుకున్నా, 25 లా అనిపిస్తుంది. అంటే నీకు హైట్ అంత అర్థం కావట్లే కానీ ఉంది, గట్టిగా ఉంది. చాలా పెద్ద అనిపిస్తుంది. వినయ్ రియాక్షన్ ఏది నీది? చాలా పెద్ద ఉంది. రియాక్షన్ ఏంది? మీ రియాక్షన్ ఏంది? ఫస్ట్ టైం మీరు చూస్తారా? ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది జై నీకు? అంటే నువ్వు వీడియో చూసినావు, వీడియో చూసి వచ్చినావా ఇప్పుడు? అంటే మెంబర్ అయ్యి కూడా వీడియో చూసి అట్లా రాబుద్ది అయింది నీకు? ముందే రావాలి కదా. సరే ఇప్పుడు వచ్చినందుకు నీ రియాక్షన్ ఎట్లా చెప్పు. గణేష్ అయితే కోమా, ఇక డ్రీమ్ గణేష్ అయితే పక్క. ఇంకా ఫుల్ అవుట్పుట్ కూడా రాలే. ఇప్పుడు నుంచి పర్ఫెక్ట్ ఒక షేప్ అనేది అర్థమవుతుంది. ఆడు ఏడవ చూస్తుంటారు. ఏం రా నీకు ఇక్కడికి అనిపిస్తలే? సో గైస్, నేను చెప్పినా కదా, ఇక్కడ నిలబడితే మాత్రం ఫేస్ అయితే కనిపించదు. కన్ఫర్మ్ అక్కడ కొంచెం దూరం పోయి డిస్టెన్స్ నుండి చూస్తేనే ఫేస్ మాత్రం కనిపిస్తుంది. అభినవ్ ఎట్లా అనిపిస్తుంది? మీదికెళ్ళి పడ్డా అంటే ఇంకేం లేదు. సాగర్ కైసా దిగరా ఎక్స్పెక్ట్ కరా బోతో వీడియో మే దేఖే బోతో. వీడియోలో అంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే హైప్ ఇస్తున్నామని అనిపిస్తుందేమో కానీ జెన్యున్లీ మేము హైప్ మాత్రం ఇస్తలే. ఒక్కసారి వచ్చిన తర్వాత రియాక్షన్ కూడా అట్లనే ఉంది అన్నారు. హైప్ ఇచ్చినట్టు ఏమని అనిపిస్తుందా? ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్తాను, ఆ డ్రీమ్ గణేష్ ఎందుకు కూడా ఇంకో వీడియోలో మేము మా టీం మొత్తం JHRY కూర్చొని చెప్తాము ఎందుకు ఈ ఇయర్ మేము డ్రీమ్ గణేష్ అంటున్నాం అని. వినయ్ నీకే ఎట్లా అనిపిస్తుంది? బ్లాస్ట్ ఉన్నాయి సార్. బ్లాస్టా? మన డ్రీమ్ గణేష్ డ్రీమ్ లాగా ఉంది. డ్రీమ్ లాగానే ఉంది కదా. కూర్చోబెడితే ఇట్లానే కూర్చోబెట్టాలి. మాంటి వీళ్ళందరు రియాక్షన్ లకి నీ రెస్పాన్స్ ఏంది? ఇంకా ఏం కూడా ఏం కాలే, అప్పుడే ఈ రియాక్షన్ ఇస్తారు. ఇంకా అయినాక ఎట్లుంటదో ఇంకా అప్పుడే ఇస్తారు. ఆడైతే పైనకి వెళ్ళి దిగుతారో లేదాడు. అరే మీరు మాత్రం పిక్చర్ కాకుర్రి. మళ్ళీ అంబులెన్స్ 1 2 3 4 5 అంబులెన్స్ కావాలి. మళ్ళీ సో గైస్, చెప్పినా కదా మాడిఫికేషన్ అని అంటే ఇప్పుడు వచ్చిన తర్వాత ఆన్ ద స్పాట్ ఒక మాడిఫికేషన్ చెప్పినాం మేము. అందుకోసమే ఒక చెయ్యి అనేది కొంచెం స్లైట్లీ మేము ఇప్పుడే అనుకున్నాం ఆ ఫైనల్ అవుట్పుట్ పంతులు గారిని అడిగి. సో ఆ ఫైనల్ అవుట్పుట్ కొంచెం ఒక హ్యాండ్లో ఒక చేంజ్ ఉంది, ఆ చేంజెస్ కూడా చేపిస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ విజయ్ మాన్వి ఆర్ట్స్ అగైన్. ఎందుకంటే మేము చెప్పిన దానిలో ఇంటాడు ఒక మాడిఫికేషన్ చేంజ్ చేసేది ఉండే, ఇప్పుడు ఆ మాడిఫికేషన్ చేంజ్ చేపిస్తున్నాం మేము. ఇప్పుడు ఆ పని స్టార్ట్ అవుతుంది అక్కడ. కింద చూసి ఫోన్ ఉంది, ఓకేనా? దిగురా, ఎంతసేపు చూస్తావు? టెంట్లో ఎట్లా చూస్తావు మరి? అవును, నీకేం చెప్పినా రామున్ గణేషన్ గట్ట హిస్టరీలా JHRY హిస్టరీలా బ్యాక్గ్రౌండ్ అంటున్నాను.
फेस किया ना एंगल वाइगा एंगल वाइगा उड़ाने సో గైస్ ఇప్పుడు నాకు ఏమర్థమవుతుంది అంటే ఇలా రియాక్షన్ చూసిన తర్వాత కొంచెం బడ్జెట్ వెంచచ్చు అనిపిస్తుంది ఇప్పుడు ఇలాది. సో ఒకసారి బడ్జెట్ గురించి ఇలా మాట్లాడదాం. మళ్ళా అరే మరి బడ్జెట్ పెంచామా లేదా? సో అభినవ్ గారు రెడీ అయిపోయింది. వినయ్ గారు అయితే కాదు నాకు తెలుసు అవుతావారా ఇక ముందు దండం పెట్టేస్తున్నా పారిపోగల బడి పెడతానే పారిపోగల. సాగర్ భాయ్ పడాంగే కుచ్ రివీల్ చేసేసాయి చేయట్లనే ఉంటుంది అన్ని రివీల్ చేసేయి. అరే సెట్ చేస్తారా? సెట్ చేస్తారు. సెట్ చేస్తారు. ఆ క్వశ్చన్ మాకు కూడా వచ్చింది. సో గైస్ ఒక్కసారి రండి మీరు కూడా వచ్చి చూడండి మా వినాయకుడు ఎట్లా రెడీ అవుతుండో. ఏంది ఫోటో ఇయ్యి నాకు ఫోన్ పంపించిన बोलो भाई तो ऐसे घुमा ले उधर घुमा इंजा लगा रे ऐसा ही होना ना हाँ बराबर కొంచెం ఈ వెస్ట్ సైడ్ బస్ మరీ పొడుగు అయిపోతుంది అది స్ట్రేట్ చేస్తానికి ఇంకా. ఓకే మరా कैसे चलो अच्छा है देखो हां ठीक है त्रिभुज काटने मत बोलना नहीं 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 भाई नहीं అవి नहीं बोलते हो गया పని ఉంది ఇంకా. ఏమేం పనులు అంటే గణేశునికి మనం తొండం అనేది నార్మల్ తొండం ఇస్తలేం. తొండమే బొజ్జ వరకు ఇట్లా వస్తుంది. ఇంత పెద్ద తొండ ఆ తొండం పెద్ద తొండం చేపించి కింద కమలం పువ్వు హైట్ 1.5 feet విత్ లా 7 feet కమలం పువ్వులకి ఆయన వెళ్తుండు. ఆయన రూపం వెళ్తుంది. అయిన తర్వాత మొత్తం బ్లాస్ట్ ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ మన వాళ్ళు అయితే వచ్చి చూసిర్రు. రియాక్షన్ మాత్రం అల్టిమేట్ ఉన్నది. ఒకసారి లాస్ట్ టైం ఇలా కడుగుదాం. ఎట్లా అనిపిస్తుంది? హైలైట్ ఉంది కదా. అంటే ఇప్పుడు ఇంకా మోర్ అప్డేట్స్ గురించి మన వ్యూవర్స్ ఏం చేయాలి? సో గైస్ ఇన్నర్ గా సో ప్లీజ్ డూ ఫాలో us ఫర్ మోర్ వీడియోస్. సో వచ్చే వీడియోలలో మాత్రం కన్ఫర్మ్ చూపిస్తామా లేమా? చూపిస్తాం. సో నెక్స్ట్ వీడియోలో మీరు చూసుకోవచ్చు గైస్. అయితే వీలైతే చూపిస్తాం మేము.